వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోరుబాట కార్యక్రమం రాయచోటిలో చేపట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దానికోసం ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు లాంచ్ చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, మొదటగా ఫస్ట్ మేము మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వాళ్ళు అసత్య ప్రచారం చేసి ల్యాండ్ కబ్జా చేశారు, అటవీ ప్రాంతాలు కబ్జా చేశారని చెప్పి చెప్పడం తీవ్రంగా మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తాము. వైఎస్ఆర్సీపీ మొదటి తరఫున దీనికి ఖండిస్తాం. ఆయన ఎప్పుడో 2001లో 5 లక్షల భూములు వేసుకొని భూమి ఆయన సొంతంగా కొనుగోలు చేసుకొని ఉంటే ఈరోజు అది అటవీ ప్రాంత భూములు అని చెప్పేసి వీళ్ళు టీడీపీ కూటమి సర్కార్ వచ్చిందను ఆయన మీద లేనిపోని అపాఠం వేసి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసి ప్రతిదీ వాళ్ళ ముందుకు సాగుతాం. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే తెలియజేస్తున్నారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమం టేకప్ చేస్తున్నామంటే లడ్డు వ్యవహారమో లేదంటే ఏ పనికిరాని వివరాలన్నీ ముందుకు తీసుకుని వచ్చేసి ఖచ్చితంగా ఇది వచ్చిందను మన ఈ పోరుబాట కార్యక్రమాన్ని ప్రతిదీ కూడా ఇది చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్లాన్డ్గా డైవర్షన్ పాలిటిక్స్తో భాగంగా ఇదంతా ఆయన మీద చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, మీరు కూడా అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయకూడదు. ఎందుకంటే మన పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి దయచేసి ఇంత నాటికంతా స్వస్తి పలకండి. ఆ ఫ్యామిలీ జీవితాంతం వాళ్ళు ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాడుపడినారు. ఈరోజు వాళ్ళకు వచ్చిందను వాళ్ళ ఇది తగ్గించాలా అంటే మీరు కూడా వాళ్ళకి తగ్గించాలంటే మీరు బాగా ఎదగండి, మీరు కూడా ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మంచి చేయండి. ఆ టైప్లో చేసిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళకి పోటీగా నిలబడి చేయండి. అంతే తప్ప మీరు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కిందికి లాగల్లా అని చెప్పి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసిన మట్టుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి ప్రెసిడెంట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండో విషయానికి వస్తే ఫీజు రింబర్స్మెంట్. దీనికోసం మా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 5వ తేదీ వచ్చేందుకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఫీజు రింబర్స్మెంట్ కోసము పెద్ద ఎత్తున మన వీళ్ళు స్టూడెంట్స్తో కూడా స్టూడెంట్ తల్లిదండ్రులతో తీసుకొని తీసుకుని వచ్చేసేదను ఒక భారీ ఎత్తున అక్కడ మెమరాండం కలెక్టర్ గారికి కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మేము ముందుకు సాగుతూ ఉన్నాము. కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ ఇక్కడ కదులుతారు. అదే కాకుండా స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్ద సంఖ్యలో రాయచోటికి వచ్చేసేదను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఫీజు రింబర్స్మెంట్ విషయానికి వస్తే ఈరోజు పిల్లలకు ఎంత పరిస్థితి ఏర్పడిందంటే ఈ కూటమి సర్కార్ వచ్చిందను క్రమేణా దీనికి ఫీజు రింబర్స్మెంట్ కూడా రద్దు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతాం. ఈ రకంగా దగ్గర 3,800 కోట్ల రూపాయలు అప్పు ఈ బకాయిలు అట్లే పెట్టింది. త్రైమాసిక మాసంలో 3,500 కోట్ల రూపాయలు అప్పు పెట్టింది. ఇదంతా చూస్తామంటే క్రమేణా దీన్ని రద్దు చేసి అది కూడా ఇది చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ముందుకు సాగుతున్నారు. ఈ ఎంతో మహా ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పేసి పిల్లలకు పేద పిల్లలు చదవాలా, వాళ్ళు డాక్టర్లు కావాలా, వాళ్ళు ఇంజనీర్లు కావాలనే ఉద్దేశంతో ఈ మంచి స్కీమ్ను ముందుకు తీసుకుని వచ్చారు. దీని కారణంగా ఈరోజు ఎక్కడైనా పోండి, విలేజెస్లో పోండి, ఎక్కడైనా పోండి, పేద పిల్లలు స్కూల్స్లో పల్లెల్లో ఉండే పిల్లలు, గ్రామాల్లో ఉండే పిల్లలు కూడా ఈరోజు అమెరికాలో, కెనడాలో, యూరోప్లో అంతా చదివి వాళ్ళ జీవితాలన్నీ బాగుపడ్డాయి. మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్దేశం ఒకటే, చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించచ్చు అనే ఒక మంచి ఉద్దేశం ఆయన దగ్గర ఉండింది. దానికుండగానే పులి కడుపులో పుడి పుట్టాలన్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కడుపులో పుట్టినందుకు ఖచ్చితంగా విద్యకు హై ప్రాధాన్యత ఇచ్చేసి అన్ని రంగాల్లో కూడా విద్యకు టాప్ ప్రయారిటీ ఇచ్చేసి ఇప్పుడు చూడండి, స్కూల్స్ కూడా చూడండి, నాడు నేడు స్కూల్స్ చూడండి, తర్వాత వచ్చిన స్కూల్స్ పిల్లలకు చూడండి, యూనిఫామ్లో చూడండి, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చూడండి. 5వ తేదీ 6వ తేదీ నుండే అమెరికన్ టోఫెల్ దానికి ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆ పిల్లల గురించి పట్టుకునే నాదుడే లేదు. ఈరోజు ఆ పిల్లలంతా స్కూల్స్ వదిలేసి ఈరోజు కూలికి వాడికి పోయే పరిస్థితులు ఏర్పడతా ఉంది. వాళ్ళు వచ్చిందని వాళ్ళ స్కూల్స్ చచ్చిపోతున్నారు. ఇప్పుడు సర్టిఫికెట్స్ ఇచ్చే ఎగ్జామ్స్ టైం వస్తూ ఉంది. మార్చిలో ఎగ్జామ్ టైం వస్తుంది, సర్టిఫికెట్స్ ఇచ్చే టైం వచ్చింది. ఈరోజు కాలేజ్ ఫీజు రింబర్స్మెంట్ మీరు కానీ ఇవ్వకపోతే అక్కడ సర్టిఫికెట్స్ అంతా కాలేజీలో ఇవ్వరు. ఆ టైంలో ఎగ్జామ్ దాన్ని కూడా స్కూల్స్ వాళ్ళు చేస్తున్నారు, కాలేజెస్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మేము ఇదే